కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. మీరే ఒక పక్కన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు, పరిపాలన సాగుతుంది అని చెప్పి మీరు ఒక పక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది అయినా సరే 1100 మందితో సమానం అనేది ఆయన ఆ రోజు సూచించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మీ పార్టీకి ఏమో 11 సీట్లు ఇచ్చారు, కానీ మీ అధ్యక్షులేమో అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అంటే అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి అసెంబ్లీలోకి వెళ్ళి సమస్యలు ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడం ఇబ్బంది. అంటే వెళ్ళినా సరే అక్కడ పోరాటం చేయడానికి సరిపడా ఎమ్మెల్యేలు లేరు కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆయన వెళ్ళలేకపోవచ్చు. కానీ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత కొన్ని మండలాల్లో స్థానిక సంస్థల్ని వాటిని కైవసం చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసి చాలా చోట్ల సక్సీడ్ అయ్యారు. ఆ రోజున ఎంపీపీగా పనిచేస్తూ కూడా అందరూ కూడా టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, అందరినీ కూడా ముదినేపల్లి మండలానికి సంబంధించి సమస్యల్ని చాలా చెప్పారు మీరు గతంలో. ఆ సమస్యలను అడ్రస్ చేసి సాల్వ్ చేశారా? నేను పనిచేసిన ఈ యొక్క 5 సంవత్సరాల పదవీ కాలంలో ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఆ రోజున ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఒకటే చెప్పారు, నాన్న నీ పదవీ కాలం 5 సంవత్సరాల కాలం ఉంది. ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో నువ్వు నిబద్ధతతో పనిచేయి, నిజాయితీగా పనిచేయి. అంటే భూగర్భ జలాలు కలుషితం అవడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? ఆక్వా సాగు అనేదా, లేదంటే పైనుంచి పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్య కారకాలు, నీటిపారుదల కాలుష్య నీరు రావడం వల్ల జరుగుతుందంటారా? ఈ యొక్క ఆక్వా పరిశ్రమ వల్ల కొంతవరకు కలుషితమైన మాట అయితే వాస్తవం అండి. మనకి ఈ యొక్క ఇప్పుడున్న మన కోస్టల్ బెల్ట్ ఏదైతే 1094 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు కూడా ప్రతి జిల్లా కూడా ఆక్వా మీద ఆధారపడి ఉందండి. ఈ ప్రభుత్వం విద్య సంబంధించినంత వరకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? ఎంతవరకు వీటి ద్వారా ఫలితాలు వస్తూ ఉన్నాయి? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల విషయంలో మాత్రం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా ఆక్వా రంగం సంబంధించి ఫీడ్ ధరలు బాగా పెరిగిపోయినాయి అంటున్నారు. ఆక్వా రంగం ప్రస్తుతం ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? ఈరోజు ఈ యొక్క ఆక్వా రైతులకు సంబంధించి పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక్కి గొయ్యండి. అటు ముందుకి వెళ్ళలేడు, అలానే ఆగిపోలేడండి. ఎందుకంటే ఈ యొక్క ఆక్వాకు సంబంధించి సత్యనారాయణ గారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అంటే ఏ పదవికి పోటీ చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు? మీ ఆలోచన ఏంటి? నేను ఈ యొక్క ఎంపీపీగా నేను ఎలక్ట్ అవుతానని కానీ, లేదంటే ఎంపీపీగా నేను మండలానికి ఈ యొక్క సేవ చేయడానికి కానీ ఏ రోజు కూడా చేస్తానని కానీ ఏ రోజు కూడా నేను అనుకోలేదండి. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాయకులూరు నియోజకవర్గం ముదినేపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీపీగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు రామిశెట్టి సత్యనారాయణ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్తే అండి వంశీ గారు. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్. ప్రతిపక్ష పాత్రలో మీ పార్టీ ఉంది, రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఎలా ఉందంటే అండి, ప్రతిపక్ష పాత్ర ఒకలాగా ఉంటుందండి, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క బాగోగులు, ప్రజా సమస్యలు తీర్చడం మీద ప్రత్యేక దృష్టి ఉంటుంది. అలాగే ఆ యొక్క అధికార పక్షంలో ఉన్న 3 సంవత్సరాలు కూడా ప్రజా సమస్యల మీద, అంటే ప్రజల యొక్క అవసరాలు తీర్చే పని మీద మేము నిమగ్నమయ్యి ప్రజల్ని మ్యాక్సిమం సంతృప్తి పరిచామనే సంతోషంగా మేమున్నాం. కానీ విధి వక్రీకరించి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జనరల్ ఎలక్షన్లో ఓడిపోవడం, మేము ప్రతిపక్షంలోకి రావడం అనేది జరిగింది. ప్రతిపక్షంలో పాత్ర ఎలాంటిదంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే మరి హామీలు ఇచ్చిందో ఆ యొక్క హామీలని ప్రభుత్వం ద్వారాగా ప్రజలకు నెరవేర్చే విధంగా, ఎందుకంటే సూపర్ 6 అనే అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈ హామీలను నెరవేర్చకుండా దాటవేత దూరంలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ యొక్క హామీలు ప్రజలకు చెందవలసినవి, చేరవలసినవి కాబట్టి ఆ యొక్క హామీలు ఏ విధంగా అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిపక్షంగా నెరవేర్చగలుగుతామో ఆ యొక్క పాత్రని
ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కష్టపడి పనిచేయడం జరుగుతుందండి. ఒక పక్కనేమో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. మీరే ఒక పక్కన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు, పరిపాలన సాగుతుంది అని చెప్పి మీరు ఒక పక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీకేమో ప్రతిపక్ష హోదా లేదు అని చెప్తూ ఉన్నారు. అంటే మీ పార్టీ ఉనికి కోసం ఇట్లాంటి కార్యక్రమాలు లేదంటే ప్రజా చైతన్య కార్యక్రమాలు చేస్తుందా? ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రధాన రీజన్ ఏంటి? అలా ఏం లేదు సార్, మా ఉనికిని చాటుకోవడం కోసం అనేది మాట అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 5 సంవత్సరాలు మేము అధికార పక్షాల నుండి మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పీఠాన్ని అధిరోహించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మరి మహోన్నతమైన వ్యక్తి. మేము కొత్తగా ఉనికిని చాటుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మేము మా ఎమ్మెల్యేలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఎమ్మెల్యేలు 11 మంది అయినా సరే మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగానే మరి ఆయన మాట్లాడడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది అయినా సరే 1100 మందితో సమానం అనేది ఆయన ఆ రోజు సూచించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మరి విన్నారు, చూశారు. అలాంటి 11 మందితో కూడా 1100 మందితో సమానంగా ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామంటే మా వెనకాల ఉన్నది ప్రజాబలం అండి. ఆ ప్రజాబలం కోసం ఆ ప్రజాబలాన్ని మేము నిలబెట్టుకోవాలి. ఆ యొక్క ప్రజల యొక్క తోడ్పాటు మాకు ఎప్పుడూ ఉంటుందని ఈ రకంగా మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామనేది నేను తెలియజేస్తున్నానండి. మీ పదవీకాలం ఎంపీపీగా ఎప్పటి వరకు ఉంది? ఇంకా 3 months ఉంటుందండి. సెప్టెంబర్ 24th లాస్ట్ డేట్ అండి, 2026. అంటే మీరు ఎంపీపీగా జనరల్ బాడీ సమావేశాలకి వీటన్నిటికీ మీరు వెళ్తూ ఉంటారా? ప్రతి 3 నెలలకు కూడా ఈ యొక్క జనరల్ బాడీ మీటింగుల్ని పెట్టడం జరుగుతుందండి. ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్కి సంబంధించి మండల స్థాయిలో ఉన్న ప్రతి అధికారి కూడా మరి హాజరవడం, మండలంలో ఉన్న సమస్యలు అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు, మేము కూడా ప్రోటోకాల్ ప్రకారం ఒక మండల ప్రథమ పౌరుడిగా ఉన్నాము, మేము కూడా మండల స్థాయిలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క ప్రజల యొక్క సమస్యల మీద ఈ యొక్క గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారాగా కానీ లేదంటే గౌరవ ఎంపీ గారి ద్వారా కానీ ఇక ప్రజల సమస్యలు తీర్చే విధంగా మరి మండలంలో మేము ప్రధాన భూమిక పోషిస్తున్నాము. అదేవిధంగా మండలంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా మాకు ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా మండలాభివృద్ధి కోసం పనిచేసే విధంగా ప్రతి అటు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే కావచ్చు, మాకు చాలా తోడ్పాటును అందిస్తున్నారు. నేను యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నానండి. మీ పార్టీకి ఏమో 11 సీట్లు ఇచ్చారు, కానీ మీ అధ్యక్షులేమో అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అంటే అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి అసెంబ్లీలోకి వెళ్ళి సమస్యలు ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి ఆయన వెళ్ళకపోవడం, మీ పార్టీలో మీకు కొంతమంది ఇప్పుడు మీరు ఎంపీపీగా ఉన్నారు, మీరు వెళ్ళి సమావేశాలు నిర్వహించడం ఇదేమో అంత ఇబ్బందిగా అనిపించట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడం ఇబ్బందే అంటే, వెళ్ళినా సరే అక్కడ పోరాటం చేయడానికి సరిపడా ఎమ్మెల్యేలు లేరు కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆయన వెళ్ళలేకపోవచ్చు. కానీ మండల స్థాయిలో 2021లో జరిగిన ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల స్థాయిలో ఉన్న ప్రతి సెగ్మెంట్ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడం, మండలంలో ఈ యొక్క మీటింగుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉండడం వల్ల మేము బలంగా పోరాడడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి మేము ఈ యొక్క మండల స్థాయిలో ఉన్న ప్రతి మీటింగ్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే మండలంలో సంఖ్యాపరంగా మీకు మెజార్టీ ఉంది కాబట్టి కార్యక్రమాలకు హాజరవుతున్నారు అంటారు. అవునండి, సంఖ్యాబలంగా మెజార్టీ ఉంది కాబట్టి మనం ఏ విషయం మీదైనా సరే పూర్తి స్థాయిలో పోరాటం చేసి మనం నిధులు రాబట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ప్రతి మీటింగ్ని కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే, కూటమి సంబంధించిన ఎమ్మెల్యే మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులు గురి చేశారా? ప్రతిపక్షంలో ఉన్నారు కదా. అలాంటి ఇబ్బందులు అయితే మాత్రం ఈ యొక్క ముదినేపల్లి మండలంలో కూటమి నాయకుల నుంచి అయితే మాత్రం ఏ రోజు లేదండి. అంటే చిన్న చిన్న ఇష్యూస్ అన్ని చోట్ల ఉంటాయి, అది వేరు. కానీ ముదినేపల్లి యొక్క మండలంలో ఎలా ఉంటుందంటే, అక్కడ ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పూర్తిగా స్వతంత్రం అనేది ప్రజలే కానీ లేదంటే అధికార పక్షంలో ఉన్న నాయకులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఆ యొక్క ఎన్నుకోబడిన వ్యక్తికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క మండల పరిషత్తు సంబంధించి ఈ యొక్క మండల పరిషత్తు నిధులకు సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బందులకు కానీ గురి చేయడం లేదు. అలాగే ఇక్కడ ఉన్న కూటమి నాయకులు కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే మా నుంచి ఈ యొక్క మండల పరిషత్తు నుంచి కేటాయించబడే నిధుల కోసం మమ్మల్ని అడగడం,
మేము కూడా ఆ గ్రామంలో ఉన్న సమస్యను బట్టి ఈ యొక్క నిధులను కేటాయించడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూటమి నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే పనిచేసేది ప్రజల కోసం. ఈ యొక్క గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా మనం పనిచేయాలి కాబట్టి మరి ఆ రకంగా అందరూ కూడా ప్రతిపక్షం అధికార పక్షం అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ముదినేపల్లి మండల అభివృద్ధి కోసం నాకు సహాయ సహకారాలు అందించే విషయంలో మరి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. కూటమి అధికారులకు వచ్చిన తర్వాత కొన్ని మండలాల్లో స్థానిక సంస్థలని వాటిని కైవసం చేసుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసి చాలా చోట్ల సక్సీడ్ అయ్యారు. అట్లా ముదినేపల్లికి సంబంధించి కూటమి ఆ ప్రయత్నాలు చేయలేదా మీ పీఠాన్ని లాక్కోవడానికి? అంటే ప్రయత్నాలు అయితే చేయడం జరిగిందండి వంశీ గారు. ప్రయత్నం చేయడంలో అయితే కొంతమంది గతంలో నేను పనిచేసిన విధానం తెలియని వ్యక్తులు, అంటే గతంలో 3 సంవత్సరాలు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను ఎంపీపీగా పనిచేశా. ఆ రోజున ఎంపీపీగా పనిచేస్తూ కూడా అందరూ కూడా టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, అందరినీ కూడా నేను సమానంగా చూసా ఈ యొక్క అభివృద్ధి విషయంలో. ఆ విషయం తెలియని కొంతమంది నాయకులు కొంతమంది ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలు పెట్టడం జరిగింది. కానీ మా ఎంపీటీసీ సభ్యులు నిజంగా వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఎందుకంటే ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా, ఎలాంటి భయభ్రాంతులకు గురి చేసినా సరే మేము ఆయన వెనకే ఉంటాం, ఆయనతోనే నడుస్తాం, ఆయనకే మా యొక్క సపోర్టు అండదండలు ఉంటాయని వాళ్ళు బలంగా తిప్పికొట్టబట్టి మరి ఈ యొక్క ఎంపీపీ పీఠం నుంచి నన్ను కదిలించడానికి ఎవరు కూడా సాహసం చేయలేకపోయారు. అంటే ఇక్కడ మీ వ్యక్తిత్వం నిలబెట్టిందంటారు. దాని వరకు నేను నమ్మేది ఏంటంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, మనం అందరికీ పనిచేసి ఉన్నాము, మనం అందరితో స్నేహభావంగా ఉన్నాం కాబట్టి ఆ వ్యక్తిత్వమే నన్ను ఈరోజు మళ్ళా పీఠంలో కూర్చోబెట్టింది అనేది నేను నమ్ముతున్నానండి. అంటే ముదినేపల్లి మండలానికి సంబంధించి సమస్యల్ని చాలా చెప్పారు మీరు గతంలో. ఆ సమస్యలను అడ్రస్ చేసి సాల్వ్ చేశారా? గత పాలకవర్గం పరిపాలనకు సంబంధించి మీ పాలకవర్గం వచ్చిన తర్వాత చేసిన పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా తేడా చూపించగలిగారా? గతంతో పోల్చుకుంటే అంటే నేను పనిచేసిన ఈ యొక్క 5 సంవత్సరాల పదవీ కాలంలో నా పని వరకు నేను కానీ ఆ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ఎంపీపీగా కూర్చోబెట్టిన మా గురువర్యులు, తండ్రితో సమానులు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వర గారండి. ఈ రోజు నేను ఈ యొక్క ఎంపీపీ పీఠంలో కూర్చోవడానికి ప్రధాన కారణం ఆయనేనండి. ఆయన అండుదండలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈ యొక్క ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకున్న తర్వాత ఈ యొక్క మండలంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఏ గ్రామంలో ఏ సమస్య ఉందనేది ప్రతిదీ కూడా నేను దాని మీద ఒక స్టడీ చేసుకుని ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఆ రోజున ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఒకటే చెప్పారు, నాన్న నీ పదవీ కాలం 5 సంవత్సరాల కాలం ఉంది, ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో నువ్వు నిబద్ధతతో పనిచేయి, నిజాయితీగా పనిచేయి, ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఏ రూపాయి కూడా ఆశించకుండా ప్రజల కోసం ప్రజలు మనకి పూర్తి స్థాయిలో 18 సెగ్మెంట్ల మేయర్టీతో నీ మీద నమ్మకంతో యొక్క పీఠంలో కూర్చోబెట్టారు కాబట్టి అదే నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోకుండా నువ్వు పనిచేయి. నీకు కావలసిన విధంగా నీకు ఏ రకంగా అభివృద్ధి విషయంలో ఏ రకంగా సహాయ సహకారాలు కావాలన్నా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మండల స్థాయిలో మండలంలో ఉన్న నిధులు అన్ని సెగ్మెంట్లకి 18 సెగ్మెంట్లకి సంబంధించి ఎక్కడా కూడా విభేదం లేకుండా అందరికీ సమానంగా సమన్యాయం చేసేలాగా నువ్వు ఆ యొక్క నిధుల్ని కేటాయించడం అనేది చూసుకో అని ఆ రోజున ఆయన భరోసా ఇవ్వడం, తర్వాత గ్రామంలో ఉన్న చిన్న విషయాలు ఆయన దృష్టి తీసుకెళ్ళడం, ఆయన వెంటనే పరిష్కరించడం. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి ఉప్పాల హారిక గారు మండల స్థాయిలో మరి జిల్లా పరిషత్తు సంబంధించి మా జడ్పీటీ సభ్యురాలు ఈడే వెంకటేశ్వరమ్మ గారి ద్వారాగా కొన్ని సమస్యలు మరి చైర్మన్ గారి దగ్గర తీసుకెళ్లడం, మరి చైర్మన్ గారు కూడా వెంటనే స్పందించి
ముదినేపల్లి అంటే నా సొంత మండలం లాంటిదే. నా ముదినేపల్లి మండలంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆ యొక్క మండలంలో ఏ సమస్య ఉన్నా సరే అది నేను బాధ్యత తీసుకుని పరిష్కరించే విధంగా నిధులు కేటాయిస్తానని చెప్పడం, అలాగే నేను అడిగిన ప్రతిదీ కూడా గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు నేను ఎంత అడిగితే అంత, ఈరోజు 20 లక్షలు కావాలంటే 20 లక్షలు, గౌరవ జడ్పీటీసీ సభ్యురాల ద్వారాగా ఎంత కావాలంటే అంత కూడా గ్రామాల్లో తీసుకొచ్చి డ్రైనేజీలే కానీ లేదంటే సీసీ రోడ్లే కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. నేనైతే ఆ రోజున ఒకటే అడిగాను మా గౌరవ ఎమ్మెల్యే గారిని, ముదినేపల్లి మండలంలో ఈ యొక్క కైకలూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలతో పోల్చుకుంటే ముదినేపల్లి మండలంలో ఈ యొక్క వ్యవసాయ ఆధారిత మండలం, వ్యవసాయం ఎక్కువ చేసే మండలం ముదినేపల్లి మండలంగా ఉందండి. మరి అలాంటి ముదినేపల్లి మండలానికి రైతులకు ఉపయోగపడే విధంగా ఏదన్నా తుఫాన్లకు గురైనప్పుడు కానీ వరదలకు గురైనప్పుడు కానీ ఈ యొక్క పంట చేతికి వచ్చిన ధాన్యాన్ని దాచుకోవడానికి ఇబ్బందికరంగా మరి ఎలా ఉంది కాబట్టి ఆ యొక్క ధాన్యాన్ని దాచుకోవడానికి మార్కెట్ యార్డు, ఒక కనీసం మినీ మార్కెట్ యార్డ్ అన్న మాకు ఒకటి కేటాయించమని నేను ఆ రోజున గౌరవ ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. వెంటనే స్పందించి మరి డిఎన్ఆర్ గారు ఆ రోజున అసెంబ్లీలో తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క నేను ఆయన అడిగిన ఈ యొక్క కార్యక్రమాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత గౌరవ అప్పుడు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు డిఎన్ఆర్ గారు అడిగిన దాని గురించి దాని మీద ఒక కమిటీ వేసి దాని మీద పూర్వపరాలు తెలుసుకుని అక్కడ నిజంగా మార్కెట్ యార్డ్ అవసరమా లేదా అనేది ఒక ఎంక్వైరీ చేయమని ఒక ఎంక్వైరీ కమిటీని వేయడం. ఎంక్వైరీ కమిటీ కూడా ముదినేపల్లికి మార్కెట్ యార్డ్ అవసరం, ఈ యొక్క మార్కెట్ యార్డ్ వల్ల ఎంతోమంది రైతులకు ఉపయోగపడుతుంది అనేది తెలియజేయడం. వెంటనే దీని గురించి మరి స్థల సేకరణ అలాంటివన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి అప్పచెప్పడం అనేది జరిగిందండి. కానీ దురదృష్టవశాత్తు మరి తర్వాత వచ్చిన 2024 ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, ఆ యొక్క కోరిక ఈ యొక్క ముదినేపల్లి మండలానికి మార్కెట్ యార్డ్ అనేది ఇక్కడ ఉన్న వ్యవసాయ కార్మికులు వ్యవసాయదారుల యొక్క చిరకాలపు కోరిక, ఆ కోరిక నెరవేరకుండానే మరి వెంటనే కూటమి ప్రభుత్వం రావడం అది అలా పెండింగ్లో ఉండిపోయిందండి. ఈ రకంగా ముదినేపల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా ఈరోజు చూసుకుంటే ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే ఎంపీపీగా నాదొక మార్క్ అనేది ప్రతి గ్రామంలో కనపడిందండి, చూపించా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మండల పరిధిలో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? సుమారుగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక 6.5 నుంచి 7 కోట్ల రూపాయలు మండల పరిషత్ నిధుల నుంచి యొక్క ముదినేపల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాలకి కూడా కేటాయించడం జరిగిందండి. ఇంకా ముదినేపల్లి మండలంలో ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి? ప్రజలకు ఇబ్బందులు, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? సమస్యలు అంటే ఎప్పుడూ ఉంటాయి సార్ వంశీ గారు, ఎందుకంటే సమస్యలు లేకుండా ఏ రోజు ఉండదు. గ్రామంలో ప్రతిరోజు కూడా ఏదో సమస్య ఉంటుంది. ఈ రోజు నేను ఎంపీపీకి ఉండొచ్చు, రేపొద్దున ఇంకోళ్ళు రావచ్చు. గడిచిన అంతకుముందు కొంతమంది ఎంపీపీకి పనిచేసిన ముదినేపల్లి మండలం పనిచేసిన రాజకీయ నాయకులు ఉన్నారు. వారి పరిధిలో సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్నారు. అలాగే తర్వాత వచ్చిన నేను కూడా ముఖ్యంగా ఏంటంటే పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టామండి. అలాగే అంతర్గత రోడ్ల మీద దృష్టి పెట్టాం, తాగునీటి విషయం మీద దృష్టి పెట్టాం. ఈ మూడింటిని కూడా ముఖ్య ఎజెండాగా తీసుకుని నేను పనిచేయడం అనేది జరిగింది. నాకు అందుబాటులో ఉన్నంత వరకు నా నిధులు కేటాయించే విషయంలో తాగునీటి సమస్యలు చాలా వరకు తీర్చడం జరిగిందండి. కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య అనేది ఉంది. అది కూడా ఎలాగంటే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల, ముఖ్యంగా అండి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవ్వడం వల్ల ఈ యొక్క సమస్య ఇంకా పెరుగుతుంది తప్పనించి తగ్గట్లేదు. కానీ దీని మీద అంటే మండల స్థాయిలో ఉన్న ఎంపీపీలు కాకుండా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలు దీని మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్య. రాబో కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యని చాలా పెద్ద సమస్యగా తయారవుతుంది. అంటే భూగర్భ జలాలు కలుషితం అవడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? ఆక్వా సాగు అనేదా, లేదంటే పైనుంచి పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్య కారకాలు, ఆ నీటిపారుదల కాలుష్య నీరు రావడం వల్ల జరుగుతుందంటారా? అంటే ఇది ఎలా ఉంటుందంటే విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అండి. ఇది 2 రకాలుగా కూడా చూసుకోవాలి. డెవలప్మెంట్ విషయం మనం డెవలప్మెంట్ చూసుకోవాలండి. అలానే గ్రామంలో ఉన్న మౌలిక వసతులు, గ్రామంలో ఉన్న ఈ యొక్క పారిశుధ్యం కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఈ యొక్క ఆక్వా పరిశ్రమ వల్ల కొంతవరకు కలుషితమైన మాట అయితే వాస్తవం అండి. అది ఎవరైనా సరే, అంటే నేను కాదని చెప్పినా సరే ఆల్రెడీ సైంటిస్టులు దాని మీద రీసెర్చ్ చేసి చెప్పారు. కానీ ఏంటంటే మనకి ఈ యొక్క ఇప్పుడున్న మన కోస్టల్ బెల్ట్ ఏదైతే 1094 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు కూడా ప్రతి జిల్లా కూడా ఆక్వా మీద ఆధారపడి ఉందండి. ఆక్వా లేకపోతే ఈరోజు మన రాష్ట్రం లేదు, రాష్ట్ర ఎకానమీ లేదు. అలాగే దేశంలో ఉన్న ఎకానమీ కూడా ఆక్వా నుంచి వచ్చే
విదేశీ మారక ద్రవ్యం మీదే ఆధారపడింది కాబట్టి దీన్ని మనం కాదు అనడానికి లేదు. అలాని గ్రామంలో ఉన్న ఈ యొక్క తాగునీటి వనరుల్ని మెరుగుపరుచుకునే విధంగా ఆక్వా రంగం ఏదైతే ఆక్వా రైతులు కావచ్చు, ఆక్వా చెరువులు సంబంధించి పరిశ్రమ రన్ చేస్తానే భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఏమైనా మార్గాలు ఏమైనా ఉన్నాయా? భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఆక్వాకల్చర్ చేయడం అనేది అది జరగని పని అండి, అసంభవం. ఎందుకంటే ఆక్వాకల్చర్కి కావాల్సింది, ఈ యొక్క వనామీ సాగు కావాల్సింది ముఖ్యంగా ఉప్పు నీరు అండి. ఈ యొక్క ఉప్పు నీటి సాగుతోనే వనామీ కల్చర్ మనం చేయగలుగుతామండి. ఉప్పు నీరు లేకుండా ఈ యొక్క ఆక్వాకల్చర్ చేయడం అనేది అసాధ్యమండి. ఆ ఉప్పు నీరు లేకుండా ఆ కల్చర్ చేస్తే భూగర్భ జలాలు కొంతవరకు మనం కాపాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అది లేకుండా మనం ఆక్వాకల్చర్ చేయడం అనేది సాధ్యపడదు. కాబట్టి ఈ యొక్క తాగునీటి విషయంలో వచ్చే కొత్త టెక్నాలజీలు ఏదన్నా తీసుకుని మనం ఈ యొక్క గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాల్సింది తప్పనిచ్చి ఆక్వాకల్చర్ అయితే మాత్రం ఆపేయడానికి వీలు లేని పరిశ్రమ అండి ఇప్పుడు ఇది. ఎందుకంటే దీని మీద కొన్ని లక్షల మంది డిపెండ్ అయి ఉన్నారు, కొన్ని లక్షల కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాతకోర్ చెదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. మండల పరిధిలోని పాఠశాలలో బోధన కావచ్చు, వసతి కావచ్చు, సౌకర్యాలు కావచ్చు ఎట్లా ఉన్నాయి? గతంలో కూడా మీరు నాడు నేడు కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఈ శాఖను పర్యవేక్షిస్తా చాలా కార్యక్రమాలు, విద్యాలయాలకి చాలా సౌకర్యాలు కల్పిస్తున్నాం, నిధులు కూడా విడుదల చేస్తున్నాం అన్నారు. ఈ ప్రభుత్వం విద్య సంబంధించినంత వరకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? ఎంతవరకు వీటి ద్వారా ఫలితాలు వస్తూ ఉన్నాయి? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల విషయంలో మాత్రం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా అసమర్థంగా వ్యవహరిస్తుందండి. ఆ విషయం అయితే మాత్రం నేను డంకాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు ఎంపీపీ యూపీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మండల పరిషత్ పరిధిలో పనిచేస్తున్నాయి కాబట్టి దాని మీద ఒక అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ముఖ్యంగా విద్య, వైద్యం, తాగునీరు మీద ప్రత్యేక దృష్టి పెట్టారండి. అలాగే నాడు నేడు స్కీమ్ తీసుకొచ్చి మూతపడిపోతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా ఒకసారి మీరు పాత విజువల్స్ చూసుకోండి, 2019 నుంచి ఉన్న విజువల్స్ చూసుకోండి, డిఫరెన్స్ ఏంటనేది కనపడుతుంది. మళ్ళీ 2024 నుంచి 26 వరకు ఉన్న విజువల్స్ చూసుకోండి. చాలా అసలు ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలను ధీటుగా వాటిని తయారు చేయడం, మౌలిక వసతులు కల్పించడం, పిల్లలకు ఉచితంగా బుక్స్, షూస్, బ్యాగ్స్ అందజేయడం, హాజరు పర్సంటేజ్ పెరగడం కోసమని ఈ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకురావడం, ఇదంతా కూడా మరి అసలు ఆయనకి ఎలాంటి ఆలోచన వచ్చిందో తెలియదు. కానీ పిల్లల భవిష్యత్తు కోసం చాలా సుదీర్ఘమైన ఆలోచన చేసి ఆయన తీసుకొచ్చిన పథకాలండి ఇవన్నీ కూడా. ఈ రోజు చూసుకుంటే ఎలా ఉన్నాయంటే, నా ముదినేపల్లి మండలంలోనే చూసుకుంటే గత సంవత్సరం 8 పాఠశాలలను మూసివేయడం జరిగిందండి. 8 ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా మూసివేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం చూసుకుంటే సుమారుగా 9 నుంచి 12 వరకు మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయండి. అంటే ప్రభుత్వ పాఠశాలలో గతంలో నో అడ్మిషన్ బోర్డు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈ రోజు చూసుకుంటే అడ్మిషన్ లేక ఒక్కో పాఠశాలలో 2 టీచర్లు ఉంటే 3 స్టూడెంట్స్, 4 స్టూడెంట్స్ ఉన్నారండి. ఒక్కొక్క టీచర్కి జీతం, వీళ్ళు హాజరు పర్సంటేజ్ చూసుకుంటే ఈరోజు ప్రభుత్వం చాలా నష్టపోతుంది. అంటే ప్రభుత్వ పాఠశాల తల్లికి వందనం లాంటి కార్యక్రమాల ద్వారా వారికి కొంత డబ్బును కూడా అందజేస్తున్న తల్లిదండ్రులు ఎందుకు ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఎక్కువ మక్కువ చూపించట్లేదు అంటారు? పరిస్థితులు బాగా మార్చడం కాదండి, ప్రభుత్వ పాఠశాలల్లో మేనేజ్మెంట్ మీద, ఈ యొక్క ఎడ్యుకేషన్ విధానం మీద పూర్తిగా తల్లిదండ్రులు అయితే మాత్రం ఒక రకంగా చెప్పుకోవాలంటే నమ్మకం సన్నగిలుతుందండి. నమ్మకం సన్నగిలింది. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లా. ఎందుకంటే తల్లికి వందనం కార్యక్రమంలో 2000 రూపాయలు స్కూలు నిర్వహణకు సంబంధించి జమ చేస్తూ ఉన్నారు. ఆ నిధులు ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయి? ఆ నిధులు టాయిలెట్ల మెయింటెనెన్స్కి, లేదంటే స్కూలు డెవలప్మెంట్ విషయంలో ఖర్చు చేస్తున్నారని హెచ్ఎం గారు పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుందని చెప్తున్నారండి. ఈ 2000 రూపాయలు డెవలప్మెంట్ విషయం కాకుండా అండి, ప్రతి తల్లిదండ్రి కూడా ఏంటంటే
తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే ఏదో గొప్ప చదువులు చదువుకుంటారు, ప్రభుత్వ పాఠశాలకి వెళ్తే చదువులు రావు అనే ఒక అపోహలో ఉండిపోయారండి ఫస్ట్ విధానం. అది కాకుండా ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి ప్రైవేట్ పాఠశాలలో ఉన్న విద్యార్థులు కూడా జమ చేయడం జరుగుతుందండి. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క తల్లికి వందనం నుంచి వచ్చే డబ్బుల్ని ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల కింద కట్టుకుంటే మన బిడ్డ బాగా చదువుకుంటాడేమో అన్న అపోహలో తల్లిదండ్రులు ఉన్నారండి. దానివల్ల అటువైపు మళ్తున్నారు. ఈ ప్రభుత్వం మరొకసారి ఈ యొక్క నిపుణుల్ని ఒక కమిటీ వేసి ఆలోచించి ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల వరకే తల్లికి వందనం అమౌంట్లు జమ పడతాయి అనేది ఒక పరిణామాన్ని తీసుకుని కనుక ముందుకు వెళ్తే రాబో కాలంలో ప్రభుత్వ పాఠశాలను రాజకీయ నాయకులుగా కానీ ప్రజాప్రతినిధులుగా మనం బతికించుకునే వాళ్ళం అవుతామండి. లేదంటే ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా ఈరోజు మూతపడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఒక జిల్లా పరిషత్తు పాఠశాలలు, జడ్పీహెచ్ పాఠశాలలు తప్పనిచ్చి మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రతిదీ కూడా ఇంకొక 2 సంవత్సరాల కాలంలో ఓ 25 to 30% మూతపడే పరిస్థితి ఉంటుందండి. ముదినేపల్లి ప్రాంతంలో మార్కెట్ నిర్వహణ కావచ్చు, పరిశుభ్రత విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏమైనా కొన్ని కంప్లైంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎంతవరకు పరిశుభ్రత వాతావరణం ఉంటుంది అక్కడ? ఈ ముదినేపల్లి మండల కేంద్రం ముదినేపల్లి అండి, విలేజేనండి. యాక్చువల్గా ఇది విలేజ్లో ఏంటంటే చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారులు, రోడ్డు పక్కన తోపుడు బళ్ళు పెట్టుకున్న వాళ్ళు, లేదంటే స్థానికంగా ఆ పూట అక్కడ ఏదో ఒకటి టెంపరీగా ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుని సాయంత్రానికి మళ్ళీ ఖాళీ చేసుకుని వెళ్ళిపోయే వ్యాపారస్తులు ఎక్కువ అండి. కాకపోతే పంచాయతీ తీసుకునే కొన్ని విధానాలు అంటే వాళ్ళకి సంబంధించి ఈ యొక్క చెత్త కానీ లేదంటే ఇంకోటి అక్కడ వేయకుండా డంపింగ్ యార్డ్కి తరలించే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఇది రూరల్ ఏరియా కాబట్టి కొన్ని పరిస్థితులకి మనం అనుకూలంగా వెళ్ళాలి తప్పనిచ్చి అక్కడ వాళ్ళని పెట్టనివ్వకుండా చేయడం వల్ల ఈ యొక్క సెంటర్ డెవలప్మెంట్ కూడా ఆగిపోద్ది అనేది కొంచెం అవగాహన ఉందండి దాని మీద. పారిశుద్ధ నిర్వహణ లోపం కనిపిస్తుంది కదా అక్కడ? పారిశుద్ధ్య నిర్వహణ దుర్లభంగా అంటే అండి, పంచాయతీలకి నిధులు కట్ చేయడం వల్ల, పంచాయతీ నిధుల్ని ప్రభుత్వాలు పట్టుకుపోవడం వల్ల ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులకి సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ప్రతి పంచాయతీ ఉందండి. వ్యవస్థలు సరైనటువంటి పెర్ఫార్మెన్స్ కనిపించకపోవడానికి, అట్లాగే వ్యవస్థలు సరిగ్గా పనిచేయడానికి కారణాలు ఏవై ఉంటాయంటారు? ముఖ్యంగా ప్రభుత్వ ఆర్థిక విధానాలేనండి. ఇప్పుడు స్థానిక సంస్థలకి చెందవలసిన ప్రతి రూపాయి మీద ప్రతి హక్కు కూడా అక్కడున్న అధికారులకి ప్రజాప్రతినిధులకి కనుక ఉంటే ఈరోజు మండలాలే కావచ్చు, పంచాయతీలే కావచ్చు, జిల్లా పరిషత్తులే కావచ్చు ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయొచ్చండి. ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఉన్న 15th ఫైనాన్స్లే కావచ్చు, లేదంటే 14th ఫైనాన్స్లే కావచ్చు, వీటి మీద కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ పెరిగి ఈ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుని అక్కడ పథకాలకు ఖర్చు పెట్టి తర్వాత ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు పంచాయతీలకు డబ్బులు జమ చేయడం, లేదంటే మండలాలకు డబ్బులు జమ చేయడం వల్ల కొన్ని పనులు మధ్యలోనే ఆపేయడం జరుగుతుందండి. వీటి మీద పూర్తిగా అజమాయిషీ అనేది ఆ యొక్క స్థానిక సంస్థలకు అప్పచెప్పాలండి. అప్పచెప్పని పరిస్థితుల్లో ఇలాంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా మనం చూడాల్సి వస్తుంది. ఆక్వా రంగం సంబంధించి ఫీడ్ ధరలు బాగా పెరిగిపోయినాయి అన్నారు. ఆక్వా రంగం ప్రస్తుతం ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? ప్రస్తుతానికైతే వంశీ గారు ఆక్వా రంగం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుందండి. ఎందుకంటే నేను ఆక్వా రంగంలో ఈ యొక్క వనామీ సాగు సంబంధించి కానీ లేదంటే ఆక్వా రంగంలో 25 years నుంచి నేను ఉన్నానండి. అంటే నా బేస్ ఆక్వా, నేను ప్రతిరోజు చూసుకునేది ఈ యొక్క ఆక్వా పరిశ్రమ మీద నేను బతుకుతున్నాను, దీని మీదే నేను వ్యాపారం చేసుకుంటున్నాను, దీని మీద డిపెండ్ అయి ఉన్నా కంప్లీట్గా. ఈరోజు ఈ యొక్క ఆక్వా రైతులకు సంబంధించి పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక్కి గొయ్యండి. అటు ముందుకి వెళ్ళలేడు, అలానే ఆగిపోలేడండి. ఎందుకంటే ఈ యొక్క ఆక్వాకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ పెట్టేసి ఎక్విప్మెంట్లు కొనేసుకుని ఎక్కువ పెట్టేసి వీరు కల్చర్ చేయడానికి లాస్ వస్తుందండి. ఆగిపోతే ఈ పనిముట్లన్నీ పనిచేయవండి. ఏమీ తొయ్యని పరిస్థితుల్లో ఈరోజు రైతు అంటే కొన్ని చోట్లనైతే ఇంకా ముందు కాలంలో ఆత్మహత్యలు కూడా దారితీసే పరిస్థితికి పత్తి రైతుల్లాగా ఆక్వా రైతు ఆత్మహత్యలు దారితీసే పరిస్థితికి వస్తారండి. ఎందుకంటే నేను చాలా దగ్గరుండి ఈ యొక్క దీన్ని చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ యొక్క ఫీడ్ రేట్ల విషయం అంటారు కదా, ఈ యొక్క ఆక్వా ఫీడ్ తయారీ విషయంలో రా మెటీరియల్ కంపెనీలు కొనుగోలు చేసే విషయంలో పెరిగిన మాట అయితే వాస్తవం అండి. ఈ రోజున ఇండస్ట్రీగానే చూడాలి, ఇక్కడ వ్యవసాయంగానే చూడాలి. ఇండస్ట్రియల్గా వాళ్ళకి కొంచెం లాభం ఉన్నప్పుడే మనకి క్వాలిటీ ఫీడ్ అందించగలుగుతారండి. లాభం లేనప్పుడు మనకు క్వాలిటీ ఫీడ్ కూడా రాదు. కానీ ఈరోజు రా మెటీరియల్
కాస్ట్ అయితే పెరగడం అయితే వాస్తవం. దానివల్ల 8 రూపాయలు పెంచుతున్నామని గతంలో ఒక 20 రోజుల క్రితం ఈ యొక్క ఫీడ్ కంపెనీలన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగిందండి. మరి ఎప్పుడు నాకు తెలిసి ఈ యొక్క 20 సంవత్సరాల కాలంలో రైతులందరూ కూడా ఏకతాటిగా ఉండి ఈ యొక్క రోడ్ల మీదకి ధర్నాలు చేసిన విషయం అయితే ఈ సంవత్సరం చూస్తున్నామండి. అంటే ఎంత ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు కడుపు మంటతో ఉండి రోడ్లు ఎక్కారన్నది మీరు అర్థం చేసుకోవాలి ఒక విషయం. సరే, ఈ యొక్క రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చేసరికి వెంటనే ప్రభుత్వం తరపున మరి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు జోక్యం చేసుకుని, అలా కాదు, రైతు సంఘ ప్రతినిధులతో కూర్చుని అటు ప్రభుత్వం రైతు సంఘ ప్రతినిధులు ఈ యొక్క ఫీడ్ కంపెనీలు యాజమాన్యాలతో కూర్చుని దీన్ని ఒక రేట్ అనేది నిర్ణయించాలి, అలా చేయకుండా మీరు ఒక్కలే నిర్ణయం తీసుకోవడం తప్పు అని ఆ రోజున దాన్ని నిలుపుదల చేయడం జరిగిందండి. చాలా సంతోషకరమైన వార్త. అది ఆక్వా రంగంలో ఉన్న ప్రతి రైతుకి కూడా ఊరటనిచ్చే అంశం అండి. తర్వాత కాలంలో మళ్ళీ 10 రోజులు గడిచిన తర్వాత ఈ యొక్క చర్చలు ప్రారంభించడం జరిగిందండి. చర్చలు ప్రారంభించి ఏం చేశారంటే రైతు సంఘ ప్రతినిధులతో కూర్చుని, ఫీడ్ కంపెనీలు యాజమాన్యాలు కూర్చుని, ప్రభుత్వం కూర్చుని 8 రూపాయలు 10 రూపాయలు పెంచారండి. ఇది చాలా విచిత్రం. ఎందుకంటే 8 రూపాయలు అప్పుడే రైతులు చాలా రోడ్లు ఎక్కేసి ధర్నాలు చేసిన పరిస్థితి వస్తే మీరు 10 రూపాయలు ఎందుకు పెంచారు? ప్రభుత్వం మీరు మధ్యవర్తిత్వం చేసింది ఇది రేట్లు పెంచడానికా లేదంటే రైతుకు ఊరటనివ్వడానికా అనేది ఒకటి గమనించాలి. అది గమనించకుండా 10 రూపాయలకి తీసుకెళ్లారు, అంటే 2 రూపాయలు ఎక్స్ట్రా పెంచారు. సరే, మళ్ళా రైతులందరూ కూడా రోడ్లు ఎక్కారు. దీని మీద ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రైతులు, ఆక్వా రైతులందరూ కూడా కలవడం జరిగిందండి ప్రతినిధులు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి జూలై 1 వరకు మనం టైం ఇద్దాం. ఈ యొక్క రేటుల్ని తగ్గిస్తారా లేదంటే ప్రత్యక్షంగా ప్రతిపక్షం తరపు నుంచి ప్రత్యక్షంగా రైతుల తరపున పోరాడడానికి నేను ప్రణాళిక సిద్ధం చేసుకుని నేను రైతులతో పాటు ఈ యొక్క ఆక్వా పరిశ్రమ మీద ఎక్కడైతే సాగు ఎక్కువ అవుతుందో ఆ ఏరియాకి వచ్చి నేను కూడా మీరు పాలు పంచుకోవడం అనేది అనౌన్స్ చేయడం జరిగిందండి. వెంటనే మళ్ళా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ దీని మీద సమీక్ష చేసి ఈ యొక్క ఫీడ్ కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడి మరి 4 రూపాయలు తగ్గిస్తున్నాం 13/6/2026 నుంచి 4 రూపాయలు ఫీడ్ కంపెనీలు తగ్గించి అమ్ముతాయి అనేది అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా ఎలా ఉందంటే అండి, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిన వెంటనే ఫీడ్ కంపెనీలు ఈ ఫీడ్ రేట్లు పెంచేస్తున్నాయి. కానీ ఈ రా మెటీరియల్ పెరుగుదల అనేది ఎప్పుడు ఒకలాగా ఉండదండి, తగ్గే రోజులు కూడా వస్తాయండి మధ్యలో. తగ్గినప్పుడు వెంటనే తగ్గించట్లా. రైతులు కడుపు మంట ఏంటంటే వాళ్ళని నష్టపోయి ఫీడ్ అమ్మంటలా, కానీ రా మెటీరియల్ కాస్ట్ తగ్గినప్పుడు కూడా మాకు ఫీడ్ రేట్లు వెంటనే తగ్గించాలి కదా, మీరు అలా చేయటల్లా అనేది ఇప్పుడున్న వాదన అండి. కాబట్టి దయచేసి ఏంటంటే దీన్ని మధ్యవర్తిత్వం లేదంటే ఇంకోటో కాకుండా రైతుకి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఆక్వా పరిశ్రమని బతికించే విధంగా ఈ యొక్క ఆక్వా మనుగడ కుంటి పడిపోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఫీడ్తో అయిపోవట్లేదండి ఇదంతా కూడా. మనం ఈ ఫీడ్ ఫ్యాక్టర్ అనేది ఆక్వా పరిశ్రమలో 50% అండి, మిగిలింది మెడిసిన్ అండి. మెడిసిన్ ఈరోజు చాలా కంపెనీలు, కొన్ని 100 కంపెనీలు ఉన్నాయి, పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లా. లేదు, పంట చేతికి వచ్చిన తర్వాత మనం అమ్ముకునేటప్పుడు సిండికేటే రేట్లు తగ్గించేస్తున్నారు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లా. మరి ఈ యొక్క ఫీడ్ రేట్నే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అందరూ కూడా? మనం రొయ్యలు ఎగుమతి చేసే విషయంలో మరి అక్కడ ట్రంప్ తుమ్మితే ఇక్కడ రొయ్యల రేటు తగ్గిపోతుంది, ట్రంప్ ఒక మాట అనౌన్స్ చేస్తుంటే రొయ్యల రేటు తగ్గించేస్తున్నారు. అంటే అక్కడ ఒక రోజు అనౌన్స్ చేసిన మాటకి ఈ రోజు రొయ్యల రేటు ఎంత తగ్గించేస్తున్నారండి? 2013లో నేను వనామీ కల్చర్ చేసేటప్పుడు 40 కౌంట్ రొయ్యలు 630 రూపాయలకి అమ్మానండి నేను. ఈ రోజు 40 కౌంట్ రొయ్యలు 330 రూపాయలు ఉందండి. అంటే 13 సంవత్సరాల కాలంలో పెరగాల్సింది పోయి, రేటు పెరుగుకుంటే వెళ్లాల్సింది పోయి తగ్గి 330 రూపాయలకు వచ్చింది. దీని మీద ఎవరు క్వశ్చన్ చేయట్లా. ప్రభుత్వం దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈరోజు ఆక్వా పరిశ్రమ మీద మన రాష్ట్రం, దేశమే ఆధారపడి ఉన్న పరిస్థితి ఉందండి. విపరీతమైన విదేశీ మార్గద్రవ్యం తీసుకొస్తుంది. మరి మనం ఎగుమతి చేసే రొయ్యల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది కూడా ఒక పాయింట్గా తీసుకుని దాని మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి మనం అమ్ముకునే రొయ్యల రేట్ల విషయంలో కూడా మరి ప్రభుత్వం జోక్యం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని నేను రైతుల తరఫు నుంచి కోరుకుంటున్నానండి. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు.
ముదినేపల్లి ఎంపీపీ పదవి మీకు ఎంతవరకు సంతృప్తినిచ్చింది? ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? పాజిటివ్గా వచ్చిందా? ఈ పదవీ కాలం పూర్తవుతుంది కదా, నెగిటివ్గా వచ్చిందా? నా యొక్క పదవికి సంబంధించి అయితే మాత్రం నేను 100% నేను సాటిస్ఫైగా ఉన్నానండి. ఎందుకంటే నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా నేను పరిష్కరించాను. ప్రతి గ్రామంలో కూడా ఎంపీపీ గ్రాంట్ నుంచి, మండల పరిషత్ గ్రాంట్ నుంచి నా మార్క్ అనేది చూపించుకున్నా. అలాగే ప్రజలకి ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ సమయంలో అయినా సరే, అర్ధరాత్రి అయినా సరే నేను ఫోన్కి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యని నా సమస్య కింద తీసుకుని నేను పరిష్కరించాను. ఇదే మాట ఈ మండలంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఈ యొక్క కామన్ పీపుల్ దగ్గరికి వెళ్ళినా సరే చెప్తారు. ఎందుకంటే ఆ నమ్మకం నాకుంది. నేనైతే మాత్రం 100% సాటిస్ఫైడ్గా నేను యొక్క నా పదవీ కాలాన్ని పూర్తి చేయబోతున్నానండి. కూటమి పరిపాలన ఎట్లా ఉంది? మిమ్మల్ని ఏమైనా పార్టీ మారమని అడిగారా? అధికారం వచ్చింది కదా వేరే పార్టీలకి, ప్రధానంగా జనసేనలోకి. సార్, నాకైతే ఆ పార్టీలోకి రమ్మని పిలవడానికి కానీ, లేదంటే నన్ను పార్టీ మారమని అడగడానికి కానీ అలాంటి పక్క చూపులు చూసే మనిషిని కాదు. కాబట్టి నన్ను అడిగే ధైర్యం కూడా ఇప్పటివరకు ఎవరు చేయలేకపోయారండి. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నమ్ముకున్నాను. అలాగే ఇక్కడ మా గౌరవ మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వర గారితో మరి కలిసి రాబో కాలంలో కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న ప్రతిరోజు కూడా ఆయనతోనే కలిసి ప్రయాణం చేయడానికే నేను నిర్ణయించుకొని తప్పనిచ్చి పార్టీలు మారి స్వలాభాల కోసం నన్ను నమ్ముకున్న నా క్యాడర్ను వదిలేసుకుని, లేదంటే నా యొక్క సొంత ప్రయోజనాల కోసం నేను నమ్మిన ప్రజల్ని పక్కన పెట్టేసి పార్టీలు మారడం అనేది జరగని విషయం అండి. అది నేను మారను కాబట్టి నన్ను ఎవరు కూడా టచ్ చేయలేదండి మారమని. నేను చాలా 100% క్లారిటీ అండి ఆ విషయంలో. ఒకవేళ నాకు ఇబ్బందికరమైన పరిస్థితే కనుక ఉంటే రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుంటాను తప్పనిచ్చి పార్టీలు మారే కార్యక్రమాలు అయితే చేయనండి. సత్యనారాయణ గారు, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అంటే ఏ పదవికి పోటీ చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు? మీ ఆలోచన ఏంటి? మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? నేను ఈ యొక్క ఎంపీపీగా నేను ఎలక్ట్ అవుతానని కానీ, లేదంటే ఎంపీపీగా నేను మండలానికి ఈ యొక్క సేవ చేయడానికి కానీ ఏ రోజు కూడా చేస్తానని కానీ ఏ రోజు కూడా నేను అనుకోలేదండి. మరి దైవ నిర్ణయం, అలాగే మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు డిఎన్ఆర్ గారి ఆశీస్సులతో మరి నేను ఎంపీపీగా ఉన్నాను. రాబో కాలంలో కూడా నేనేదో పదవి కోసమే కష్టపడతాను, లేదంటే పదవి వస్తేనే కష్టపడతాననే ఆలోచన నాకు లేదు. నా ఎయిమ్ అంతా ఒకటే. అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా అయి పేద ప్రజలకు ఉపయోగపడాలి. అలాగే కైకలూరు నియోజకవర్గంలో మా మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వర గారు మళ్ళా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి ఈ యొక్క పేద ప్రజలందరికీ మరింత మెరుగైన సేవలు అందించే విధంగా వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటాను తప్పనిచ్చండి. పదవుల కోసం అయితే నేను పనిచేయట్లేదండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇదండి రామశెట్టి సత్యనారాయణ గారి ఆలోచనల అభిప్రాయాలు. మండల పరిధిలో అనేక సంవత్సరాలుగా పెరిగిపోయిన అనేక సంవత్సరాల సమస్యలన్నింటినీ తీర్చామని చెప్పి, తాగునీటి సమస్య కొంతవరకు ఉందని, రోడ్ల విషయంలో కూడా పనితీరు చాలా ఆనందకరంగా ఉందని చెప్పి, చాలా ఈ పదవీ కాలంలో కూడా చాలా సంతృప్తిగా పనిచేశానని, ఎప్పుడు సమస్యలన్నీ ఉంటాయి కానీ సమస్యలను వెంటనే స్పందించి కొన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.